ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. వాయుర్యమోऽగ్నిర్వరుణः శశాంకः ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి తండ్రివి కూడా నువ్వే అయి ఉన్నావు. నీకు అనేక వేల వేల నమస్కారములు. మళ్ళా మళ్ళా నాకు ఇటువంటి అదృష్టాన్ని కలిగించినందుకు నీకు మళ్ళీ నమస్కారం చేస్తున్నానని అర్జునుడు శ్రీకృష్ణునితో పలుకుతున్నాడు. అర్జునుడికి భగవాను యందు కలిగినటువంటి అపరిమితమైన భక్తి సాధకునికి అటువంటి భక్తి ఏదైతే అర్జునుడికి కలిగిందో అది సాధకునికి అటువంటి భక్తి అత్యంత ఆవశ్యకం. భగవద్గీతలో అనేక సిద్ధాంతాలు చెప్పబడినప్పటికీ ఒకే ఒక విచారధర అన్ని చోట్ల ప్రవహిస్తోంది. అదే యోగము. జీవుని శివునితో కలిపే సాధనే యోగము. జనుల యొక్క సంస్కారములు, మనస్తత్వములు భిన్నంగా ఉంటాయి కనుక భగవత్ప్రాప్తికి అవలంబించే సాధనలు వేరువేరుగా ఉంటాయి. రోగాలు ఎక్కువైనప్పుడు మందులు కూడా ఎక్కువే ఉంటాయి. అలాగే గీతలో అనేక యోగాలు చెప్పబడ్డాయి. అవి కర్మ, జ్ఞాన, భక్తి సిద్ధాంతాలు. అవన్నీ కూడా గీతలో చెప్పబడ్డాయి. అన్ని వస్తువులు దొరికేటటువంటి పెద్ద షాపింగ్ మాల్ లాంటిది భగవద్గీత. ఎవరికి ఏది అవసరమో వారికి అది దొరుకుతుంది. ఇన్ని యోగాలు, ఇన్ని మార్గాలు చెప్పబడినప్పటికీ వాటన్నిటి మధ్య చక్కటి కోఆర్డినేషన్ అంటే సమన్వయం ఏర్పరిచి దాన్ని సాధించటమే గీత యొక్క మహావిశేషం. మోక్షం రావాలంటే కర్మ, భక్తి, ధ్యానము, జ్ఞానము అన్నీ కొంచెం మోతాదులో అవసరమే అయి ఉంటాయి. ఏ ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు. కర్మల వలన పవిత్రత, భక్తి ధ్యానాదుల వలన ప్రకాశము, జ్ఞానము చేత ఐక్యత వస్తాయి. ఇట్లు ఏ రకంగా అయితే ఇల్లు కట్టడానికి ఇటుక, సిమెంటు, కర్రలు మొదలైనవి ఎలా అవసరమో, రొట్టె చేయడానికి పిండి, నూనె ఎలా అవసరమో, అలాగే కైవల్య ప్రాప్తికి కర్మ, భక్తి సాధనలు అన్నీ అవసరము. కనుక అర్జునుని వల్లే భక్తి మార్గంలో నడిచి పరమాత్మను చేరుకోవాలి. జై గురుదత్త.